దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ఎంతమంది యువకుల ప్రాణాలు తీస్తున్నాయో రోజు చూస్తున్నాం. ఈ క్రమంలోనే యూట్యూబర్ అన్వేష్ టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ చొరవతో తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై విచారణ మొదలైంది. పలువురు సినీ ప్రముఖులు, యాంకర్లు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లు అన్వేష్ సజ్జనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొంతమంది విచారణకు కూడా హాజరయ్యారు. పలువురు సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా నుంచి యాప్లను తొలగించారు. అయితే భక్తి పేరుతో బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న వైనం తాజాగా వెలుగు చూసింది. ఈ విషయాన్ని కూడా యూట్యూబర్ అన్వేష్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేయగా మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి పేరుతో గోవింద అనే బెట్టింగ్ యాప్ ను కొన్నేళ్లుగా సినీ తారలు నడుపుతున్నారని అన్వేష్ ఇందులో ఆరోపించారు. చాలా మంది ప్రముఖులు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వెబ్సైట్లలో ఈ రోజు వరకు దీనిని నడిపిస్తున్నారని అన్వేష్ ఇటీవల ట్వీట్ చేశారు. అమాయకమైన యువతను వీటి నుంచి కాపాడాల్సిందిగా కోరుతున్నానని, యాప్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ వీడియో విడుదల చేశారు. ఈ బెట్టింగ్ యాప్ లో ఎంత గెలిచినా ట్యాక్స్ ఉండదని, సినీ తారలు, సెలబ్రిటీలు దీన్ని ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు. దేవుడి పేరుతో ఇలాంటి పనులు చేస్తున్నారని, సనాతన ధర్మం కోసం పోరాడేవారు ఈ గోవింద బెట్టింగ్ యాప్ మీద చర్యలు తీసుకోవాలని అన్వేష్ కోరారు. దీంతో అన్వేష్ వీడియో ట్వీట్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్లు జీవితాలను నాశనం చేస్తున్నాయని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. జూదానికి బానిసైన యువత నిరాశలో కూరుకుపోయిన వందలాది హృదయ విదారక కథలు వింటున్నానని నారా లోకేష్ ట్వీట్ చేశారు. దీనిని ఇకనైనా ఆపాలన్న నారా లోకేష్, ఈ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం, దీనిపై అవగాహన కల్పించడం, బెట్టింగ్ యాప్లపై కఠినంగా వ్యవహరించడమే అన్నారు. మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచేలా యాంటీ బెట్టింగ్ పాలసీ తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తున్నానంటూ నారా లోకేష్ బదులిచ్చారు.